ఎంత భయంకరంగా తయారైందంటే పరిస్థితి, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు లోకేష్ గారు గంజాయి బ్యాచ్లు స్వైర విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో. దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లా. విశాఖ, నెల్లూరు, తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి. మరో పక్క పెరిగిన ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, గృహహింస కేసులు, మహిళలు, యువతులకు, బాలికలకు వేధింపులు ఎక్కువైనాయి. ఇవి నేను చెప్తూనే కాదండి, ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను. హత్యలైతే ఇక విపరీతంగా ఉన్నాయి. ఎందుకో తెలియదు. ఎంత సిగ్గుచేటండి ఇది. ఒకసారి డాటా చూస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2024 జూన్ నుంచి 2025 మే వరకు అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ 1219 అత్యాచారాలు జరిగాయి. ఇది పోలీస్ ఇచ్చిన రికార్డ్స్, అధికారికంగా ఇచ్చిన క్రైమ్ రికార్డ్స్. వీటిల్లో నేను సీరియస్ గా పరిగణిస్తున్నవి హత్యలు, హోమిసైడ్స్, అత్యాచారాలు. ఎందుకు ఈ రకంగా తయారవుతోంది గంజాయి? ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వం 1.5 year అయింది. హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందెప్పుడు చూడలా. విపరీతమైన హత్యాకాండ గడిచిన 10 రోజులుగానైతే నెల్లూరు ఎందుకో తెలియదు అట్టుడికిపోతోంది. ఇటు కోనసీమ ప్రాంతం అలాగే తయారైంది. వై? ఇదంతా గంజాయి వల్ల జరుగుతోంది అనేది ఒక విశ్లేషణ.